బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆసుపత్రి చైర్మన్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. తన అమ్మ బసవతారకం క్యాన్సర్తో మృతి చెందడంతో అందరికీ క్యాన్సర్ చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని బాలకృష్ణ తెలిపారు. 110 పడకలతో మొదలై నేడు దేశంలోనే అత్యున్నత ఆసుపత్రుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. త్వరలోనే 1000 పడకలతో అమరావతిలోనూ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఇక తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు మంత్రి దామోదర. ఏడాదికి 50 నుంచి 55 వేల మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలిపారు. ఎంజేఎన్ఎస్ బసవతారకం ఆసుపత్రులతో పాటు జిల్లాలోని క్యాన్సర్ చికిత్స అందించాలని అవసరం ఉందన్నారు. తెలంగాణ నలుదిశలా ఈ వైద్య సేవలు అందించేందుకు 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. క్లబ్స్ ఉన్నాయి కదా, లాబింగ్ క్లబ్స్